गोत्रोद्भवस्य वेंकटेश्वर शर्मा नामधेयस्य कविताधर्मत्यै नाम्नीं मणिकण्ठशर्मा नामधेयस्य सहायकं श्रीमान् श्रीमदघोरापापकाशिनी तेयानस्तनवाचन्दमया कृष्यन्तः विशाखैः यांशं गिरिशन्तः हस्ते विवर्षस्तवे शिवां कृततां कुर्मायकं श्रीः वर्षं जगतो शिवेन पतदात्वा कृशाश्चावधामसि निधानस्तर्वमिद्यगदेक्ष्मकं सुमना असतो अध्यवोचतवक्त्रा प्रथमो देव्योऽभिषगो अहेकश्चस्तर्व अन्यम्भयन्तर्व अश्रयाधान्यः असौ यस्ताम्रो अरुणतो बभृत्सुमङ्गलः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम अघोरेभ्यो घोरेभ्यो ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम श्री गुरुभ्यो नमः हरिः ओम मां त्र्यम्बकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनोर्वारुणान्त्योर्मुक्षीय महं स्वाहा ओम भूर्भुवस्वहं दश्य पितृभ्रीण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् स्वाहा ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మాకు తోచిన సహాయం చేస్తూ ఆ గట్టు శంకరయ్య గారికి ఇంకా దేవుడు సహకరించి వారికి ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారితో పాటు ఇందులో భాగంగా పాల్గొన్న వ్యక్తులు అంటే డొనేటర్లే కాకుండా సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారు కష్టపడి పనిచేస్తున్న వారికి సహకరిస్తున్న సేవా సమితి అనుకోండి, ఇది ఏదో ఒక ఆశ్రమంలో ఇలాంటి చిన్న చిన్న దాని ట్రస్టులకు ఉంటారు సభ్యులు, వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారికి కూడా దేవుడు ఆయులు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఇది ముందుకు జరుగుతూ మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహకరించగలరని కోరుకుంటూ మాకు తోచిన సాయం మేమే కాదు మీ వల్ల ఒక్క రూపాయన అమ్మా నాన్న ఆశ్రమానికి అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అభినందన తెలియజేస్తూ ఆ శంకరయ్య గారికి మరీ అభినందనలు తెలుపుతూ మాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.